యొక్క సమయంలో నేను చెప్పేటువంటి వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా అవిధేయత మీద దేవుని యొక్క ఉగ్రత. అవిధేయత మీద దేవుని యొక్క ఉగ్రత. మరి తండ్రి తాను ప్రేమించినటువంటి కుమారుణ్ణి తప్పక శిక్షిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడతా ఉంది. మరి దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి మనము, దేవుని రక్తంలో కడగబడినటువంటి మనము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసినప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షించైనా సరే ఆయన మార్గంలో తీసుకొస్తాడు అనే విషయాన్ని మొట్టమొదటగా మనము అర్థం చేసుకోవాలి. మరి మనము కొన్ని జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు ఇటువంటి అనుభవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి దావీదు కూడా పాపములో పడిపోయినప్పుడు మరి నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించినప్పుడు మళ్ళీ దావీదు ప్రభు దగ్గరకు రావడం అనేది జరుగుతూ ఉంది. ఇలా కొన్ని సందర్భాలలో తన కుమారులుగా పిలువబడేటువంటి వారిని, తన బిడ్డలుగా పిలువబడేటువంటి వారిని కూడా దేవుడు శిక్షించి తిరిగి తన వద్దకు తీసుకొస్తాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే దేవుడే కొన్నిసార్లు దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో కొన్ని సమస్యలను సృష్టించి ఆ సమస్యల ద్వారా వాళ్ళు చివరి మరణం వరకు వెళ్ళేంత వరకు కూడా, మరణపు తలుపు తట్టేంత వరకు కూడా ఉంచి అక్కడి నుంచి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వారికి బుద్ధి చెప్పేటువంటి దేవుడిగా కూడా కొన్నిసార్లు ఉంటాడు. మరి కొన్నిసార్లు మరి మనము దేవునికి అవిధేయత చూపిస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపం మీద మన మీదకు వచ్చినప్పుడు మనతో పాటు ఉన్నటువంటి వారు కూడా మరణపు అంచుల వద్దకు కూడా వెళతారనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు తన బిడ్డలను దారి తప్పినటువంటి వారిని, తన బిడ్డలను అవిధేయతలో కొనసాగుతున్నటువంటి వారిని ఆయన తప్పక శిక్షించి మళ్ళీ తిరిగి సరైనటువంటి మార్గంలో పెట్టగలడు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవచ్చు. మరి ఈ యొక్క నేరేటివ్ స్టోరీని మనము స్లోగా స్టెప్ వైజ్గా మనము చూద్దాం. చూడండి, 4వ వచనం నుంచి మనము పరిశీలన చేస్తే మరి ముందు వచనాల్లో ఏం జరిగింది అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు మరి దేవుని యొక్క ప్రవక్తగా యోనా పిలువబడతా ఉన్నాడు. మరి దేవుడు నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ యొక్క యోనా మరి ఆ యొక్క ఆజ్ఞను పాటించక దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని పట్ల అవిధేయతను ప్రదర్శిస్తూ ఆయన తర్షీష్కు వెళ్ళాలని చెప్పేసి ఓడ ఎక్కడానికి ఎప్పేకి వెళ్ళి ఓడ ఎక్కి తర్షీష్కు వెళ్ళడానికి ప్రయాణమైనట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు ఈ చిత్తము జరిగించు, నా చిత్తము జరిగించు అని చెప్పినప్పుడు దేవుని పట్ల అవిధేయతను ఈ వ్యక్తి చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త దేవుని పట్ల అవిధేయతగా చూపించినప్పుడు మరి ఏ విధంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, ఏ విధంగా అవిధేయతమైనటువంటి ప్రవక్త మీద ఆయన యొక్క కోపాన్ని చూపిస్తాడో మిగతా ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మనకి తెలియజేయబడతా ఉంది. దాని యొక్క కాంటెస్ట్ను ఒకసారి మనం గమనిస్తే అవిధేయతకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇదంతా కూడా దానిలో భాగంగా మనకి కనిపిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ స్టోరీ ఈ యొక్క 4వ వచనం నుంచి మరి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఈ యొక్క యోనా యొక్క గ్రంథం, మొదటి అధ్యాయం గ్రంథంలో మరి ఏం కనపడుతుంది, దాని యొక్క హిస్టారికల్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి కాంటెక్స్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఇదంతా కూడా ఒక సముద్రం మీద జరుగుతున్నటువంటి సంఘటనగా మనకు కనిపిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది సముద్రం మీద మరి తుఫాను వచ్చింది. మరి తుఫానులోనే వాళ్ళందరూ కూడా అలజడికి గురవుతారు. తద్వారా మరి సముద్రంలోనికి ఆ యొక్క సరుకులు వేయడం జరుగుతుంది. మళ్ళీ ఆ యొక్క సముద్రంలోనికి యోనాను కూడా వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి సముద్రం మీద ఒక ఓడ ఉంది, ఓడలో నావికులు ఉన్నారు, యోనా ఉన్నాడు. మరి ఓడ యొక్క సరుకులన్నీ కూడా సముద్రంలో వేయడం జరిగింది. తర్వాత యోనాను కూడా సముద్రంలో వేయడం అనేది జరిగింది. అంటే సముద్రంలోనే ఈ యొక్క అంత కూడా జరుగుతుంది. ఈ యొక్క 17 వచనాలు 4 నుంచి 17 వచనాలు గమనించినప్పుడు సముద్రం మీద, సముద్రంలో సరుకులు, సముద్రంలో యోనా అనేటువంటిదిగా
మనకి సంఘటన జరుగుతుంది అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవచ్చు. అయితే మరి యోనా దేవుని యొక్క పట్ల అవిధేయత చూపించి మరి ఆయన క్రేవు ఇచ్చి, చూడండి అక్కడ ఎక్కడుంది చూడండి, ఆయన తర్షీషుకు పోవాలని యెహోవా సన్నిధి నుండి పారిపోయి తర్షీషుకు పోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. అంతవరకు అంతా కూడా బాగానే ఉంది. క్రేవ్ ఇచ్చాడు, టికెట్ కొనుక్కున్నాడు, చక్కగా ఓడ ఎక్కాడు. మరి ఓడ ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది. అంతా కూడా హ్యాపీగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేనట్లుగా కూడా కనిపిస్తుంది. మరి ఆయన హృదయంలో కూడా ఇక ఇబ్బంది ఎటువంటిది ఉండదు అనేటువంటి ఒక నిశ్చయతోటి, ఒక ఆశతోటి, ఇక దేవుని సన్నిధిలో నుంచి నేను దూరంగా వచ్చాను, ఇక దేవుడు మళ్ళీ నన్ను పిలవడు, నాకు మళ్ళీ ఆజ్ఞాపించడానికి కూడా నేను చాలా దూరానికి వెళ్ళిపోతున్నాను అనేటువంటి ఒక భావనతోటి ఆయన వెళుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ యొక్క యోనా గ్రంథాన్ని కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు యోనా గ్రంథంలో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మరి మొట్టమొదటిగా అద్భుతం ఏంటంటే, ఆయన ఒక దినములోనే ఒక చెట్టును మొలిపిస్తాడు, అది నీడగా మారుతుంది. తర్వాత ఆ దినంలో సాయంత్రంలోనే ఒక పురుగుని ఏర్పాటు చేసి దానిని అంతటిని కూడా వాడిపోయేటట్లుగా ఎండిపోయేటట్లుగా చేస్తాడు. అదొక అద్భుతమే. ఒక దినంలోనే చెట్టు రావడము, అది మళ్ళీ తిరిగి వాడిపోవటము, పురుగుతులు, అదంతా కూడా ఒక అద్భుతమే. ఇంకొక అద్భుతం ఏంటంటే, చేప కడుపులో అంటే ఆ యొక్క మత్స్యము కడుపులో 3 దినాలు యోన ఉండడం కూడా ఒక అద్భుతమే. అయితే ఇప్పుడు మరొక అద్భుతం అనేది ఈ యొక్క సముద్రం మీద జరగబోతా ఉంది. ఏంటా అద్భుతము అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు చూడండి, అక్కడ మనకు రాయబడతా ఉంది 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపోవు గతికి వచ్చెను. ఇక్కడ దేవుని నుండి పారిపోవాలని ఆశ కలిగి దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓడ ఎక్కాడు, ఓడ ప్రయాణము సాగుతూ ఉంది. కానీ దేవుని సన్నిధి నుంచి మనం ఎక్కడికి కూడా వెళ్ళలేము అనేటువంటి ప్రశ్న మనము వేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి మరి ఈ యొక్క యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ మీద ఉంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కనుదృష్టి, దేవుడు యోనాను గమనిస్తూ ఉన్నాడు, మరి ఆ యొక్క ఓడను గమనిస్తూ ఉన్నాడు. ఏ ప్రదేశంలో ఒక ఓడ రావాలో, ఏ ప్రదేశంలో గొప్ప తుఫాను చెలరేగాలో కూడా దేవునికి తెలిసే ఉన్నది. గొప్ప తుఫాను చెలరేగడానికి కూడా ఆయన శక్తిని ఉపయోగిస్తున్నాడు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అనుకోవచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో నేను దేవునికి దూరంగా ఉన్నాను, దేవుడు నన్ను చూడలేదు అనేటువంటి ప్రశ్న మీరు వేసుకుండవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క కనుదృష్టి ప్రతి ఒక్క అడుగు జాడల్లో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏ వైపు వెళుతున్నారు, అదంతా కూడా దేవుని యొక్క ఫోకస్ అంతా కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము అంతరిక్షంలో చూసేటువంటి బైనాకులర్ కానీ, లేకపోతే ఆ యొక్క అంతరిక్షంలో ఆ స్టార్స్ చూడడానికి వాడే బయోస్కోప్ కానీ మనం ఇలా పెట్టి చూస్తూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది చూసా. ఇప్పుడు దేవుని యొక్క కనుదృష్టి కూడా యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ మీద నిలిచి ఉంది. మరి ఆ యొక్క ప్రయాణం అంతటిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. యోనా అనుకున్న నన్ను ఎవరు గమనించట్లేదు అనుకున్నాడు, కానీ దేవుడు గమనిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ డైరెక్షన్ వైపుకు తన కనుదృష్టి నిలిపి తన శక్తిని ఇప్పుడు కేంద్రీకరిస్తూ ఒక గొప్ప అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఏంటి ఆ అద్భుతం అంటే, అక్కడ రాయబడుతుంది, గొప్ప తుఫాను చెలరేగేటట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా, అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే గొప్ప గాలిని పుట్టిస్తూ ఉన్నాడు. అక్కడ పుట్టించడం అనేటువంటి పదానికి వాస్తవంగా ఉపయోగించినటువంటి హెబ్రూ వర్డ్ ఏంటంటే విసెరెను. అంటే దేవుడు గొప్ప గాలిని సముద్రం మీద విసురుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడతా ఉంది. తర్వాత మీరు ఇదే పదాన్ని 5వ వచనంలో సరుకులను సముద్రములో పారవేసిరి అనేటువంటి చోట కూడా, పారవేసిరి అనే చోట కూడా విసిరి వేశారు అనేటువంటి
ఆ యొక్క హిబ్రూ పదాన్ని వాడారు. కాబట్టి ఇక్కడ అక్కడ గమనించినప్పుడు, లేకపోతే ఇంకా మనకి ఆ మొదటి సమూయేలు 18వ అధ్యాయము 11వ వచనంలోనూ 20వ అధ్యాయం 33వ వచనంలోనూ సౌలు దావీదు మీద ఈట విసెరును అనేటువంటి మాటను మీరు చూస్తాం. అంటే బలముగా విసెరును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు కూడా ఆ మధ్యధర సముద్రం మీద ఒక గొప్ప గాలిని ఏం చేశాడంటే విసిరాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన గొప్ప గాలిని, అంటే తుఫాను చెలరేగేటట్లుగా ఆయన గొప్ప గాలిని ఆ యొక్క సముద్రం మీద విసిరాడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. చూడండి, మరి మధ్యధర సముద్రం యొక్క భౌగోళిక పరిస్థితులు మనం గమనించినప్పుడు అది పొడవుగా ఉండేటువంటి సముద్రము, అది వెడల్పుగా ఉండేటువంటి సముద్రం కాదు. అక్కడ గొప్ప తుఫానులు, హరికేన్స్, ఇవేవి కూడా, సైక్లోన్లు, పెద్ద పెద్దవి వచ్చేటువంటివి కూడా ఉండవు. అవి అక్కడ బహుశా వస్తే ఒక సాధారణమైనటువంటి మోస్తరులో, లేకపోతే ఒక 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి తుఫాన్లు, లేకపోతే గొప్ప తుఫాన్ అనుకుంటే 150 కిలోమీటర్ల దూరంలో 150 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి గాలులు మాత్రమే అక్కడ వేస్తాయి. అంటే అది పెద్ద సముద్రం ఏం కాదు, పెద్ద పొడవు అయితే ఉంటుంది కానీ వెడల్పు తక్కువ ఉంటుంది. కాబట్టి మరి గొప్ప తుఫాను దాని మీద చెలరేగడం అనేది అసాధ్యం. అది ఇక్కడ ఒక మిరాకిల్ అని చెప్తా ఉన్నాడు. ఏంటా మిరాకిల్ అంటే, మరి దేవుడే తన శక్తిని అంతటిని కూడా క్రోడీకరించి గాలిని ఒక్కసారిగా ఏం చేశాడంటే ఆ సముద్రం మీద విసిరాడు. ఎప్పుడైతే సముద్రం మీద విసిరాడో వెంటనే ఏం పుట్టిందంటే గొప్ప తుఫాను చెలరేగింది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. ఇక్కడ గొప్ప తుఫాను చెలరేగడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. మరి చూడండి, మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి మన భారతదేశంలో ఒకవేళ తుఫాన్ వస్తే ఏమని పిలుస్తాం మనం? సైక్లోన్ అని పిలుస్తామా? మరి అమెరికా లాంటి దేశాల్లో తుఫాన్ వస్తే ఏమని పిలుస్తాం? హరికేన్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మరి మధ్యధర సముద్రం మీద తుఫాన్లు వస్తే ఏమని పిలుస్తారు? మెడికేన్స్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఇది సాధారణమైనటువంటి మెడికెన్స్ కాదు, సాధారణమైనటువంటి తుఫాన్ అనేటువంటి కాదు అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడే ఇన్వాల్వ్ అయ్యి, దేవుడే సార్వభౌముడిగా ఇన్వాల్వ్ అయ్యి తన శక్తిని, తన ప్రభావాన్ని అంతటిని కూడా చూపించేటువంటి ఆ దిశగా దేవుడు ప్రయాణం చేస్తూ దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప తుఫానును చెలరేగించినట్లుగా ఈడ మనము చూస్తాం. మరి ఈ తుఫానులు చెలరేగినప్పుడు ఎంత భయంకరమైనటువంటి తుఫాను ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంత భయంకరమైన తుఫాన్ అంటే ఓడ బ్రద్దలైపోయేటువంటి తుఫాన్ అనమాట. అంటే అక్కడ ఓడ బ్రద్దలైపోవడం అంటే అక్కడ వాడినటువంటి ఒక పదం ఏంటంటే, ఓడంట తనంతట తాను విరిగిపోవడానికి సిద్ధమైపోయిందంట. అంటే విరిగిపోవడానికి, ఇంకా తనను ఆపుకోవడానికి ఆ తుఫానును, ఆ యొక్క అలలను, ఆ యొక్క నీటి తాకిడిని, ఆ యొక్క గాలిని ఆపుకోవడానికి ఇక తన దగ్గర శక్తి లేని, ఇంకా పూర్తిగా బ్రద్దలైపోయేటటువంటి పరిస్థితిలోకి ఆ యొక్క ఓడ వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంది అంటాం. చూడండి, మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే దేవుడు సమస్త అన్ని విషయాల మీద అధిపతి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సృష్టి అంతటి మీద అధికారాన్ని కలిగినటువంటి వాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన ఏం చేస్తాడు అంటే కొన్ని సంఘటనలు కలగజేసి మరి దేవుని యొక్క శక్తి దగ్గరకు వచ్చేటట్లుగా మనం చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు కొన్ని సంఘటనలను కలగజేసి, కొన్ని సంఘటనలను మన జీవితంలో కలగజేసి దేవుని దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు చేసుకోగలడు అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోనా అనుకున్నాడు, ఇక నేను డబ్బులు ఉన్నాయి, నేను తర్షీషుకు వెళ్ళడానికి ఓడెక్కాను, ప్రయాణం అంతా కూడా సాగిపోవడానికి సిద్ధంగా ఉంది, సాగిపోతూ ఉంది, ఇక నాకు ఎటువంటిది కూడా లేదనుకున్నాడు. నాకు దేవుడిని మళ్ళీ ఆశ్రయించాల్సిన అవసరం లేదు, దేవుడి నుంచి నేను పారిపోతాను అనుకుంటున్నాడు. కానీ మరి దేవుడు ఏం చేస్తాడంటే తన శక్తితోటి కొన్నిటిని సృష్టించి మళ్ళీ దేవుని యొక్క అధికారం దగ్గరికి, దేవుని యొక్క శక్తి దగ్గరికి నువ్వు వచ్చి పడేటట్లుగా చేయగలడు అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. మరి నా జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలను తన శక్తిని ఉపయోగించి మీరు దేవుని నుండి దూరంగా వెళుతున్నప్పుడు, దేవుని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు, దేవుడు యొక్క చిత్తము గుర్తెరక్క మీ సొంత చిత్తమే చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన శక్తిని మీ జీవితాల్లో ఉపయోగించగలడు.
మీ పరిస్థితుల్లో తన యొక్క శక్తిని ఉపయోగించగలడు. మీ యొక్క వాతావరణం అంతటిని కూడా ఆయన మార్చివేసి తిరిగి ఆయన పాదాల దగ్గర తెచ్చుకునేటట్లుగా చేయగలడు అనే విషయాన్ని నేను మొట్టమొదటిగా తెలియజేస్తాను. అందుకు ఒక భక్తుడు ఏమన్నాడు, దేవుడు సమస్త విషయాల్లో అధిపతి, మనకు ఆయన అవసరం ఉంది, తన అవసరం ఉందని మన జీవితంలో తెలియజేయడం కొరకు దేవుడు కొన్ని సంఘటనలను సృష్టించి ఆయన దగ్గరకు తీసుకొస్తాడు అనే విషయాన్ని ఒక భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే మరి ఇప్పుడు యోనాను దేవుని దగ్గర తీసుకురావడానికి దేవుడే తన శక్తిని ఉపయోగిస్తున్నాడా లేదా? ఉపయోగిస్తున్నాడు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. అయితే ఇంకా మనం గమనించినప్పుడు మరి గొప్ప తుఫాను చెలరేగుతూ ఉంది. మరి ఆ తుఫాను చెలరేగుతూ ఉంది. మరి నావికులు భయపడతా ఉన్నారు. వాస్తవంగా ఈ నావికులు ఎక్కడ వారు, ఏ ప్రాంతం వారు అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడలు చాలా బలమైనవనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవి కార్గో షిప్పులు, అంటే చాలా రకాలైనటువంటి వస్తువులను, లేకపోతే దంతాలను, బంగారాన్ని, లేకపోతే ఇంకేదో వస్తువులను ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. అది దాదాపు 2 సంవత్సరాలు కూడా ప్రయాణం చేసేటువంటి ఓడలుగా కూడా కొన్నిసార్లు ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు 6 నెలలు కూడా ప్రయాణం చేసేటువంటి ఓడలుగా ఉండొచ్చు. అవి మధ్యధరా సముద్రం నుండి వెళుతూ మరి పసిఫిక్ మహాసముద్రంలోకి మళ్ళీ వెళతాయి. అంటే గొప్ప నైపుణ్యము కలిగినటువంటి నావికులు మాత్రమే ఆ యొక్క తర్షీషు ఓడలను నడపగలరు. ఒక సాధారణమైనటువంటి ఏదో పడవ నడిపేటువంటి వారు, ఒక స్టీమర్ నడిపేటువంటి వారు కాదు వీళ్ళు. గొప్ప తర్ఫీదు పొందినటువంటి, గొప్పగా నైపుణ్యం కలిగినటువంటి నావికులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నావికులకు తరచుగా ఏమి అనుభవాలు ఉంటాయంటే తుఫానులో కొనసాగేటువంటి అనుభవాలు ఉంటాయి. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా తట్టుకోవాలో తెలిసినటువంటి అనుభవం ఉంటుంది. మరి అలాంటి అనుభవం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎంత భయపడుతున్నారు అంటే అంతగా భయపడుతున్నారనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. అంటే చూడండి, అవిధేయత వల్ల దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమైంది. మరి తుఫాన్ అనేది చెలరేగడం అనేది జరుగుతూ ఉంది. ఆ తుఫాను చూసి ఈ యొక్క నావికులు సైతము భయపడుతున్నారనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ దినాలలో తూరు, సీదోను అనేటువంటి ప్రాంతాలు మరి ఓడరేవు ప్రాంతాలు. ఆ యొక్క ఓడరేవు ప్రాంతాలు అక్కడ నుంచి ఈ ప్రాంతాల నుంచి తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడలు వెళతా ఉంటాయి. మరి ఎక్కువగా తూరు, సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు నావికులుగా మారతారు. నావికులుగా మారి దానిలో ట్రైనింగ్ పొందుతారు. గొప్ప నిష్ణాతులుగా వాళ్ళు ఉంటారు. మరి ఈ తూరు, సీదోను, ఆ లెబానోను ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నావికులందరూ కూడా ఎక్కువగా ఈ తర్షీషు ఓడలను వాళ్ళు నడిపించేటువంటి వ్యక్తులుగా, నావికులుగా, కెప్టెన్లుగా ఉంటారు. మరి వీరు కూడా మంచి అనుభవం కలిగినటువంటి వారే, చక్కగా నడిపించుకునే కెపాసిటీ వీరికి ఉంది. ఇంత అనుభవం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, నావికులు మిక్కిలి భయపడుతున్నారనే ప్రశ్న, మిక్కిలి భయపడుతున్నారనే విషయం కూడా ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. చూడండి, అక్కడ ఎక్కడుంది మనకి ఆ మాట? 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకను చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. ఇప్పుడు గొప్ప తుఫాను, ఇది గొప్ప తుఫాను అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతా ఉంది. అర్థమవుతున్న కారణాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క దేవదూతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నావికులు సముద్రంలో ఉన్నటువంటి అన్నిటినీ అదుపు చేసేటువంటి ఒక దేవదూతకు వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదాహరణకు వీళ్ళు బాల్ దేవదూత అనేటువంటి బాల్ యొక్క దేవుడికి ఎక్కువగా కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారు. మరి వర్షానికి, మెరుపులకు, గర్జనకు దేవుడిగా భావించేటువంటి వర్షాధిపతికి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా మా చిన్నప్పుడు పొలాల్లో మరి ఆ యొక్క గేదెలను కానీ పొలం పనులు కానీ ఉండి వెళతా ఉన్నప్పుడు ఉరుములు, మెరుపులు వస్తూ ఉన్నప్పుడు మా చిన్నప్పుడు పక్కన వాళ్ళు అర్జున అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. అంటే ఉరుములు, మెరుపులు కురిపించమాకు, లేకపోతే పిడుగులు కురిపించమాకు అని చెప్పేసి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారంటే
అంటా ఉన్నారు. మరి అలానే మరి ఈ నావికులు కూడా, నిష్ణాతులైన నావికులు అర్థమైపోయింది ఇది సాధారణంగా వచ్చేటువంటిది కాదు, ఇది ఖచ్చితంగా దేవుడే దీన్ని కలగజేశాడు, దేవుడే దీన్ని సృష్టించాడు, ఇంత గొప్ప తుఫాను మా జీవితంలో మేము చూడలేదు, ఇది దేవుని వల్ల మాత్రమే వచ్చింది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్కసారిగా వారి యొక్క దేవదూతకు ప్రార్థన చేయడం, వారి యొక్క దేవునికి ప్రార్థన చేయడం అనేది మొదలు పెడతా ఉన్నారు. వాస్తవంగా వీళ్ళు గొప్ప నావికులు, సముద్రయానం చేసేటువంటి నిపుణులు అయినప్పటికీ కూడా వీళ్ళు భయంకరమైనటువంటి అభద్ర భావానికి గురవుతూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు మరి దేవుడు మరి కలగజేసుకుంటా ఉన్నాడు. మరి కలగజేసుకుంటూ ఉన్నప్పటికి కూడా వీళ్ళు భయపడతా ఉన్నారు. ఇక్కడ 2 రకాలమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒకే కాలంలో 2 రకాలమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వీళ్ళంతా భయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ప్రాణాలు పోతాయి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు దానికి వ్యతిరేకంగా ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి ఆ సంఘటన వ్యతిరేకంగా ఏం జరుగుతుందంటే, యోన ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా, యోన ఎంత భయంకరమైన స్థితిలో కూడా చక్కగా నిద్రపోతున్నటువంటి ఒక కాంట్రాడిక్ విషయం జరుగుతూ ఉంది. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు ఆ సమయంలో? వీళ్ళందరూ కూడా దేవదూతకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళతా ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే అప్పటికి యోన ఓడ దిగు భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయుచుండెను. అంటే ఈయన వచ్చేసరికేమో వీళ్ళేమో ప్రాణభయంతో ఉన్నారు, దేవదూతకు దేవుళ్ళకు ప్రార్థిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈయన చేస్తున్నాడంటే దేవుని యొక్క సేవకుడుగా పిలువబడేటువంటి, దేవుని యొక్క ప్రవక్తగా పిలువబడేటువంటి ఈ వ్యక్తి చక్కగా నిద్రపోతున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంత వ్యతిరేక కోణంలో ఈ 2 సంఘటనలు జరుగుతున్నాయో మనం ఒకసారి పరిశీలన చేయొచ్చు. చూడండి, మరి వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేయలేదా? మరి తెరచాపలు దించలేదా? లేకపోతే ఇంకా దించలేదా? అంటే ఓడ తుఫాను తప్పించుకోవడానికి ఏం చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. బహుశా తెరచాపలను దింపుండొచ్చు, లేకపోతే ఇంకా ఆ గాలికి ఎదురు కాకుండా సైడ్కి కూడా వాళ్ళు ఆ యొక్క పడవను ఓడను నెట్టి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈ యొక్క తుఫాను భయంకరంగా ఉంది. ఇక చేసేది ఏమి లేక తప్పని పరిస్థితుల్లో మా ప్రాణాలు మిగిలితే చాలు, మేము బ్రతికితే చాలు, మేము ప్రాణాలతో ఉంటే చాలు, ఎలా అయినా చనిపోయేటట్టున్నాం, ముందు మేము ఏం చేయాలంటే ఈ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నిటిని కూడా తగ్గించుకోవాలి అని చెప్పేసి మానవ ప్రయత్నాల రూపంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా వాళ్ళు తగ్గించుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా సముద్రంలో వాళ్ళు ఏం చేస్తారంటే పారవేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. వాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా పారవేస్తూ ఆ యొక్క ఓడ యొక్క బరువును, ఓడని తేలిక చేయడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా కానీ యోనాలో స్పందన లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోనాలో స్పందన ఉందా? మీరు బ్రతకడానికి పోరాటం చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క దేవుళ్ళకు కూడా వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు. మరి దేవుని యొక్క ప్రవక్తగా పిలువబడేటువంటి వారిలో ఈ యొక్క యోనాలో ఏ స్పందన కూడా లేదు. కొన్నిసార్లు మనము ఆత్మీయ జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం, ఆత్మీయ అంధకారంలో దిగజారిపోతూ ఉంటాం, స్పందన కూడా మనం మర్చిపోతాం. ఒకళ్ళు గిచ్చినా కానీ మెలుకు లేనటువంటి స్థితిలో ఉంటాం. అంతగా కొన్నిసార్లు ఆత్మీయమైన స్థితిలో దిగజారిపోతూ ఉంటాం. చూడండి, ఆత్మీయమైన పతనము ఒక చోట ప్రారంభమైతే అది అంత దూరమైనా కానీ తీసుకువెళుతుంది. చివరికి మొద్దు స్థితిలోకి, అంటే స్పర్శలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. మీరు ఒకవేళ పాపం చేయడం మొదలుపెట్టారనుకోండి, ఆ పాపం ప్రారంభ దశలో కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. నువ్వు పాపం చేస్తున్నావు అని మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మన మనస్సాక్షిని వినకుండా మనం కంటిన్యూగా పాపం చేసే కొద్ది ఏమవుతుందంటే మన మనస్సాక్షి కఠినమైపోతూ ఉంటుంది, మన మనస్సాక్షి రాయిలాగా మారిపోతూ ఉంటుంది. పాపం చేస్తున్నాము అనేటువంటి ఒక స్పర్శ కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. కఠినమైన వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా మన మనస్సాక్షి మారుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి చాలామంది జీవితాల్లో క్రైస్తవులుగా ఉంటారు, పేరుకు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ పాపంలో కొనసాగుతూ వాత వేయబడినటువంటి మనస్సాక్షి రూపంలో ఉంటారు. వాత వేయబడి అసలు ఆత్మీయమైన స్పందన లేకుండా, ప్రభు పట్ల ఆత్మీయమైన స్పందన లేకుండా, సిలువ త్యాగం గురించి ఏటి గురించి కూడా స్పందన లేనటువంటి
వ్యక్తులుగా చాలామంది ఉంటారనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. అన్యులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ కూడా అన్యులు, మరి వీళ్ళందరూ కూడా వారి యొక్క దేవదూతలకు దేవుళ్ళకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. 6వ వచనానికి వద్దాం. 6వ వచనానికి వచ్చినప్పుడు, అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరకు వచ్చి, అంటే యోనా దగ్గరకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనిను. ఇక్కడ ఓడ నావికుడు చూస్తూ ఉన్నాడు, ఈ యొక్క అలజడి అంతా జరుగుతూ ఉంది. ఆ ఓడ నావికుడు అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆ యొక్క సిబ్బంది అంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కాకతాళీయంగా ఆయన గమనించాడు. ఎవరిని గమనించాడంటే యోనాను గమనించాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి యోనాను గమనించాడు. గమనించి అంటున్నాడు, నువ్వు ఎలా నిద్రపోతావు? ఇక్కడ ఉన్నటువంటి సముద్రం అంతా అల్లకొల్లారం అయిపోయి ఇంత పరిస్థితి భయంకరంగా ఉంటే నువ్వు ఎలా నిద్రపోతావు అని చెప్పేసి అంటున్నాడు. ఓయి నిద్రపోతా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. మరి సమస్యలేమి లేనట్లుగా నువ్వు నిద్రపోతున్నావేంది అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి మనం కూడా చాలాసార్లు నిద్రపోయేటువంటి పరిస్థితిలో ఉంటాం. ఈయన బాధ్యత ఏంటి? నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి బాధ్యత, అది దేవుని చిత్తము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. అంటే నినివే పట్టణం అంతా పాపంలో ఉండి పాపంలో కొనసాగుతూ వాళ్ళు నరకానికి సమీపంగా ఉన్నప్పుడు, వాళ్ళంతా కూడా అజ్ఞానులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఈయనకు వచ్చి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ప్రకటించకుండా, సమస్య ఏమి లేదు నేను ప్రకటించిన అనరీతిలో ఈయన ఏం చేస్తాడంటే నిద్రపోతున్నట్లుగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఈరోజు క్రైస్తవుగా పిలువబడేటువంటి నీవు నేను మనందరికి కూడా సువార్త భారము దేవుడిచ్చాడు. సువార్త చెప్పాలని భారాన్ని ఇచ్చాడు, ఆజ్ఞించాడు. అయినప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా తలకిందులైపోతున్నా, ప్రపంచం అంతా అజ్ఞానంలో పోతున్నా, నీ కుటుంబం అవిశ్వాసంలోకి పోతున్నా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, లేకపోతే నీ బంధువులు మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా నశించిపోతున్నా కానీ నువ్వు క్రైస్తవుగా పిలువబడుతూ ఒకవేళ మొద్దు నిద్రలోనే ఉంటున్నామేమో. మనం మొద్దు నిద్రలో కొన్నిసార్లు ఉంటాం. చూడండి, గమనించండి, మన కుటుంబాలు పతనం అవుతున్నాయి. దేవుని యొక్క వాక్యం లేకుండా మన జీవితాలు పతనం అవుతూ ఉన్నాయి. మన కుటుంబాల్లో శోధనలు పెరుగుతూ ఉన్నాయి. మన జీవితాల్లో ఆందోళనలు, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా, ప్రార్థించేటువంటి విశ్వాసిగా నీవు ప్రార్థించకుండా నువ్వు ఉన్నట్లయితే, మొద్దు నిద్రలో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు పాటించట్లేదు, నువ్వు తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా ఉంటున్నావనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, మరి చుట్టూ అంతా కూడా పాపం పెరిగిపోతూ ఉంది. అనేకులు యవ్వన బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. పాపం ఏమి లేదు, సమస్య ఏమి లేదు, నా మటుకు నేను బాగానే ఉన్నాను అని నువ్వు ఈ రకమైనటువంటి క్రైస్తవత్వాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు యోనాలాగా నిద్రపోతున్నావు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. యోనాలాగా సమస్య ఏమి లేదన్నట్లుగా నువ్వు ఉంటున్నావు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. చూడండి, కనులెత్తి కోత కోయనటువంటి పంటల వైపు చూడండి, నశించిపోతున్నటువంటి ఆత్మల వైపు చూడండి. దేవుని యొక్క వాక్యం లేకుండా అబద్ధ బోధలలో, ఈ లోకంలో కలగజేసేటువంటి అజ్ఞానంలో కొట్టు మిట్లాడుతూ నశించిపోతూ ఉన్నారు. మరి నీ వంతుగా చేయి పట్టుకు వెనక్కి లాగేటువంటి ఆ యొక్క స్థితిని దేవుడిని కలగజేసినప్పటికి కూడా నువ్వు ఆత్మీయంగా నిద్రపోతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. మరి ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఈయన ఏం చేస్తాడంటే నిద్రపోతున్నట్లుగా, డేంజర్ పరిస్థితుల్లో, ప్రాణాపాయన పరిస్థితుల్లో కూడా ఈయన నిద్రపోతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, మరి ఈయన నిద్రపోవడానికి, ప్రార్థన చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే తిరుగుబాటు. ఇష్టం లేదు ఆయనకి. మరి చాలామందికి ప్రార్థన ఎందుకు చేయట్లేదు, బ్రదర్ నువ్వు ఎందుకు చేయట్లేదు, సిస్టర్ గారు నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. వాస్తవంగా దేవునికి సన్నిధికి వెళ్ళాలని ఆసక్తి లేదు, ఇష్టం లేదు. దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆయన శక్తిని, ఆయన బలం పొందుకోవాలన్నటువంటి ఆ యొక్క తపన, ఆ యొక్క ఆసక్తి అనేది మన జీవితాల్లో లేదు. అందుకే మన జీవితాల్లో ప్రార్థన అనేది లేదు. నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయిందంటే నీకు దేవుని పట్ల ఆసక్తి లేదు, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలన్నటువంటి ఆ తాపత్రయం లేదు.
అందువల్ల నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది. మరి ప్రార్థనకి వెళితేనే కదా దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో సంబంధం బలపడేది. కాబట్టి ఆలోచిద్దాం, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని యొక్క సన్నిధానానికి నిరంతరం వెళదాం. దేవుని మీద తిరుగుబాటు ఒకవేళ నీ జీవితంలో ఎదురైనప్పటికి కూడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే దేవుడు నీకు తిరిగి సమాధానం ఇస్తాడనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు 7వ వచనాన్ని చూస్తే చూడండి, తుఫాను యొక్క ప్రతిఫలము ఏం జరిగింది? తుఫాను యొక్క ఫలితం ఏ విధంగా ఉంది? తుఫాను యొక్క ఫలితం ఏ విధంగా ఉంది? మొట్టమొదటగా వాళ్ళకి ప్రాణభయం వచ్చింది. తుఫాను యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంది? దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సరుకులన్నీ కూడా సముద్రంలో వేయడం జరిగింది. ఇప్పుడు తుఫాను యొక్క ప్రతిఫలము అంటే తుఫాను ఇంకా ఏం కలగజేస్తూ ఉంది అంటే, చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ప్రార్థన చేస్తా వాళ్ళు ఒక పనికి పూనుకుంటా ఉన్నారు. మరి నావికుడు అందరం కూడా పిలిచాడు. అందరం కూడా పిలిచి అందరు కూడా రండి, ఇక మనము చివరికి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అందరిని కూడా పిలిచాడు. పిలిచి ఏం చేస్తున్నాడు అంటే, చూడండి అక్కడ 7వ వచనంలో, అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చెను. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే, చీట్లు వేద్దాం అని చెప్పేసి ఈ యొక్క ఆలోచన చేసి చీట్లు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. చీటీలు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎందుకు వాళ్ళు చీటీలు వేయడానికి సిద్ధపడుతున్నారంటే, ఇంత కీడు, ఇక్కడ కీడు అనేటువంటి ప్రదేశంలో ఇంగ్లీష్లో ఈవిల్ అనేటువంటి మాట వాడారు. అంటే భయంకరమైనటువంటి, ఇది పూర్తిగా దేవుని యొక్క ఉగ్రతే, ఇది దేవుని ద్వారా వచ్చిందే, ఇది మామూలుగా సాధారణంగా వచ్చేటువంటి తుఫాను కాదు, ఇది పూర్తిగా దేవుని యొక్క శాపమే అన్న రీతిలో దేవుడు కలగజేసుకొని ఇది తెప్పించాడు అన్న రీతిలో అటువంటి ఆలోచనలోకి వీళ్ళు పూర్తిగా వెళ్ళిపోయి, వారి యొక్క అనుభవాన్ని బట్టి పూర్తిగా వెళ్ళిపోయి, ఇంత గొప్ప ఈవిల్, ఇంత గొప్ప కీడు మనకు ఎలా సంభవించింది, ఎవరిని బట్టి సంభవించింది అని చెప్పేసి చీట్లు వేయడానికి వారు సిద్ధపడుతున్నట్లుగా మనము గమనించవచ్చు. చీట్లు వేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. మరి చూడండి, వాళ్ళు చీట్లు వేస్తూ ఉన్నారు. మరి చీట్లు వేస్తూ ఉన్నప్పుడు చీటి ఎవరి మీద వచ్చిందంటే యోనా మీద వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఒక చీటిని మరి పికప్ చేసుకున్నారు. మరి ఆ యొక్క చీటి యోనా మీద వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మరి యోనా మీదకి వచ్చినప్పుడు ఈ కీడుకు నీవే కారణము అని చెప్పేసి, ఇంత కీడు ఎందుకు చేశావు, ఇంత కీడు ఎందుకు తలపెట్టావు, దేవుని ఎదుట ఎందుకు నువ్వు తప్పు చేశావు అని డైరెక్ట్గా ఈయన్నేం అడిగారా? ఏమని అడిగారు చూడండి అక్కడ. డైరెక్ట్గా ఈయన్ని వాళ్ళేమి వాళ్ళకి అర్థమైపోయింది, కీడు ఎవరి పేరు మీద వచ్చిందో చూడాలనుకున్నారు, కీడు ఎవరి వల్ల వచ్చిందో అనుకున్నారు. మరి చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఆ కీడు ఎవరి మీదకి వచ్చింది, ఆ యొక్క చీటి ఎవరి మీదకి వచ్చింది, యోనా మీదకి వచ్చింది. మరి యోనా మీదకి వచ్చినప్పుడు వెంటనే మరి వాళ్ళకి అర్థమైపోయిందిగా, కీడుకు కారణం ఏనేనే అర్థమవుగా, ఏ కీడు చేశావు అనేటువంటి ప్రశ్న వేయట్లా. ఏమని ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు చూడండి, ఏమని ప్రశ్న వేస్తున్నారంటే, అసలు నువ్వు ఎవరివో చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారా లేదా? మరి డైరెక్ట్గా యోనా మీద పడింది కదా, డైరెక్ట్గా మరి యోనా నువ్వే పాపం చేసావు చెప్పు అని అనట్లా. నువ్వు చేసిన కీడు, నువ్వు కీడు చేసావు కాబట్టి అని చెప్పేసి వెంటనే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా చీటీలు వేసేటువంటి ఒక పద్ధతిలోకి వెళతూ ఉంటారు. ఏ ఉద్యోగం చేయాలి, 2 ఉద్యోగాలు వచ్చాయనుకోండి, ఏ ఉద్యోగం చేయాలని చెప్పేసి 2 చీటీలు చేసుకొని చీటీలు వేస్తూ ఉంటారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా మీ యొక్క జీవితాల్లో. వాటన్నిటికీ చీటీలు చేసుకొని చీటీలు ఏం చేస్తారంటే వేస్తూ ఉంటారు. చీటీలు వేస్తారా వేయరా మీరు?
మీకు వేసినటువంటి అనుభవాలు ఉన్నాయా లేవా? ఓకే, మరి చీటీలు వాక్యానుసారమా కాదో చూద్దాం. చీటీలు వేయడము వాక్యానుసారం. చాలామంది ఈ రెఫరెన్స్లు కోట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చెప్తారు అంటే, మరి పాత నిబంధనలు 70 సార్లు పైగా చీటీలు వేసినటువంటి ఆ యొక్క టెక్స్ట్ కూడా ఉంది కదా అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇజ్రాయేలులు మరి భూమిని పంచేటప్పుడు మరి ఆయన చీటీలు వేసి పంచాడు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత యాజకులు ఎవరు చేయాలో కూడా చీటీలు వేసి యాజకత్వాన్ని నిర్ణయించేటువంటి వారు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. యోనాతాను పాపం చేసినప్పుడు కూడా మరి ఇది ఎవరి వల్ల జరిగిందని చెప్పేసి ఆ చీటీలు వేశారు కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తర్వాత కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కొత్త నిబంధనలో కూడా చీటీలు వేసినటువంటి సంఘటనలు 2 సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. 2 సార్లు ఎక్కడెక్కడ కనిపిస్తుంది? మొట్టమొదటి చీటీలు వేసిన సంఘటన మరి 12 మంది శిష్యుల్లో మరి ఒక శిష్యుడు లేడు. మరి మత్తయిను ఎన్నుకునేటప్పుడు వారు చీటీలు వేసినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకెక్కడ చీటీలు వేశారు? మరి సిలువ వేసినటువంటి యేసుప్రభు యొక్క సిలువ వేసినటువంటి సంఘటనలో యేసుప్రభు వస్త్రాల కొరకు కూడా చీటీలు వేసినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరి చీటీలు వేయడము అనేటువంటిది దేవుని యొక్క వాక్యమా, దేవుని యొక్క వాక్యం కాదా? ఎంతమంది దేవుని యొక్క వాక్యం అన్నారు? చేతులు ఎత్తండి. ఓకే, కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. శ్రీనివాస, మా తెలియదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది. ఓకే, చూడండి, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన. ఈ సంఘటన ఏంటి అంటే, వాళ్ళు ఒక యాదృచ్ఛికంగా ఏం చేశారు అంటే, ఇది దేవదూతలు అంటే దేవుడి వల్లే వచ్చింది అనేటువంటి అవగాహనతో వాళ్ళు ఏం చేశారంటే, ఒక యాదృచ్ఛికంగా అందరి పేర్లు రాసి చీటీలు వేశారు. చీటీలు వేసి ఏం చెప్తున్నారు అంటే, నువ్వేమన్నా కీడు చేసావా, నువ్వేమన్నా పాపం చేసావా, పాపం చేసి ఎటువంటి పాపం చేశావు, దాన్ని ఒప్పుకో, అందరి ఎదుట ఒప్పుకో. నీ ఒప్పుకోలను బట్టి ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత ఆగిపోతుందేమో, ఈ తుఫానేమో ఆగిపోతుందేమో అనేటువంటి భావంతో వాళ్ళు అన్నిటినీ కలిపి చీటీలు వేశారు. ఫస్ట్ చీటీయే యోనా మీద వచ్చింది. యోనా మీద రావడంతో వెంటనే ఏమడుగుతున్నారు? నువ్వెవరో చెప్పు, నీ పరిస్థితి ఏంటో చెప్పు. అంటే నీ కన్ఫెషన్ చేయి, నీ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, నువ్వే పొరపాట్లు చేశావో ఇవన్నీ కూడా అందరి ఎదుట ఒప్పుకో. ఇది దేవునికి న్యాయ సమ్మతమైతే దేవుడు ఉగ్రతను తప్పిస్తాడు అనేటువంటి కోణంలో వాళ్ళు ఆ చీటీలు వేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దీనికి చాలామంది ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, కానీ నా యొక్క ఇంటర్ప్రిటేషన్ ఈ విధంగా ఉంది. తర్వాత మరి చీటీలు వేసేటువంటి సంప్రదాయం రెగ్యులర్గా ఉంటే, మరి యోనా నేను తర్షీషుకు పోవాలా నినివేకు పోవాలా అని చీటీలు వేసేవాడు కదా. మరి యోనా చీటీలు ఏమీ వేయాల. తర్వాత ఈ నావికులు ప్రతిసారి కూడా ఇలా చీటీలు వేస్తారా అనేటువంటిది కూడా ఏమీ లేదు. వారి యొక్క భయంలో నుంచి, వారి యొక్క పరిస్థితుల్లో నుంచి, మరి ఒకవేళ వారు ఊహించినటువంటి వారి యొక్క దేవుడికి ఒకవేళ ఎవరన్నా నిజముగా తప్పు చేసినట్లయితే, నిజముగా పాపం చేసినట్లయితే అందరి ఎదుట ఒప్పుకున్నప్పుడు దానికి ఏదైనా పరిష్కారాన్ని తెలుసుకునేటట్లుగా, పరిష్కారం చేసేటట్లుగా ఆలోచన చేయడం కొరకు వాళ్ళు ఆ విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకో. అందుకే యోనాను సముద్రంలో వేసిన తర్వాత వాళ్ళు వెంటనే దేవునికి భయపడి ఏం చేశారు? బలి అర్పణ చేసినట్లుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే పాపం చేశాము అని చెప్పేసి ఆ పాపానికి సామూహికంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాయశ్చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచనతోటే, అటువంటి ఆలోచన కలిగి చీటీలు వేశారు. ఆ చీటీలు యోనా మీద వచ్చింది. అందుకే వెంటనే యోనాను అడుగుతున్నాడు అంటే, ఇప్పుడు పాపము చేశాడని, కీడు చేశాడని యోనా మీదకి వచ్చినప్పుడు ఏ కీడు చేశావు అని అనట్లా యోనాని. నువ్వు కీడు చేశావు, నువ్వే కీడు అని చెప్పేసి అనట్లా. ఏమంటున్నారు చూడండి, అక్కడ ఏమన్నారంటే, కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, అంటే ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, ఒకవేళ నీ వల్ల ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో, నీ వ్యాపారం ఏంటిదో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితావో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అంటే అడుగుతున్నారు. 1 by 1 అడుగుతారు. ఇదొక ఆ టైంలో వారి మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. దాన్ని ప్రతి చోట మనం అప్లై చేయడానికి వీలు లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి,
పాత నిబంధనలో దేవుని యొక్క ప్రత్యక్షత కొనసాగుతూ ఉంది. దేవుని యొక్క లేఖనాలు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములో కూడా కొనసాగుతూ ఉంది. మరి దేవుడు స్పష్టంగా తన లేఖనాలు ఇచ్చిన తర్వాత లేఖనాల ద్వారా ఆయన తన చిత్తమంతా తెలియజేయడం జరిగిన తర్వాత మళ్ళీ దేవుని చిత్తం కొరకు మళ్ళీ వెతకాల్సిన అవసరము లేదు. అంటే దేవుని చిత్తం అంతా కూడా దేవుని యొక్క వాక్యంలో పెట్టాడు. దేవుని చిత్తం అంతా ఈ యొక్క వాక్యంలో ఉంది, ఈ బైబిల్లో ఉంది. మళ్ళీ కొత్తగా దేవుని చిత్తం చెప్పు అని చెప్పేసి మనము ప్రయాసపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం రెగ్యులర్గా బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ యొక్క నడిపింపులో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతే తప్పనిచ్చి మళ్ళీ నాకు ప్రత్యక్షత చూపించు అనడానికి వీలు లేదు. ఎందుకంటే మనల్ని చూడండి, తిమోతి 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నసిద్ధుడై ప్రతి సత్కారమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే స్క్రిప్చర్స్ అనేవి చాలినవి. దేవుని యొక్క వాక్యం చాలింది. మరొక మర్మము అవసరం లేదు, మరొక ప్రత్యక్షత మనకు అవసరం లేదు. ఉన్నటువంటి ఈ ప్రత్యక్షతలోనే దేవుని చిత్తాన్ని మనం గ్రహించి దేవునికి లోబడేటువంటి వారుగా ఉండాలి. మరి ఈ చిత్తం ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క చిత్తం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు పెళ్లి కావాలనుకో, మీరు యుక్త వయసుకు వచ్చారు, విశ్వాసులు, మరి మీరు పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నారు. పెళ్లి గురించి దేవుని యొక్క చిత్తం ఏంటి అనేటువంటి ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటంటే, విశ్వాసం అయితే విశ్వాసం చేసుకోవాలనే దేవుని చిత్తం. రెండో దేవుని చిత్తం ఏంటంటే, నువ్వు పురుషుడు అయితే పోషింప సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తివై ఉండాలి అనేటువంటిది రెండో దేవుని చిత్తం. ఈ రెండు మెయిన్ ప్రిన్సిపల్స్. వీటి యొక్క ఆధీనంలో మనము మన యొక్క భాగస్వామిని ఎంచుకోవాలి. అంతే తప్పనిచ్చి నేను కళ్ళు మూసుకుంటాను, నా హృదయంలో ఆమె బొమ్మ కనపడాలి, ఏది పెళ్లి చూపులకు వెళ్ళకముందే, ఆమెను చూడకముందే నా హృదయంలో నెమ్మది రావాలి, ఇంకేదో రావాలి అంటే హృదయంలో నెమ్మది ఎప్పుడొచ్చింది? కొన్నిసార్లు హృదయంలో నెమ్మది వచ్చింది, కొన్నిసార్లు రాదు. అంత మాత్రాన నెమ్మది వస్తేనే దేవుని చిత్తం అనడానికి వీల్లేదు. దేవుని చిత్తంలో ప్రథమంగా 2 ఏమని తెలియజేయబడ్డాయి? విశ్వాసే ఉండాలి, రెండోది పోషింప సామర్థ్యము కలిగి ఉండాలి. ఇవి బేసిక్ ఎలిమెంట్స్. వీటిని యొక్క ఆధీనంలో కలర్ ఉందా కలర్ లేదని వ్యక్తిగతమే. దేవుని యొక్క చిత్తంలో వివాహం చేసుకోవడం అనేది మన యొక్క నిర్ణయం. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో వాటిని తృణీకరిస్తూ దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి ఈ యొక్క చిత్తాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. అంతే తప్పనిచ్చి ఇక్కడ కూర్చొని నాకు ఆ యొక్క వ్యక్తి కనబడాలి. చాలామంది నేను కొన్నిసార్లు వింటాను, నేను ప్రార్థన చేసుకుంటే ఆయన రూపం వచ్చింది అని చెప్పి. అవన్నీ మన యొక్క ఊహాజనితమైనవి. లేకపోతే చూసి వచ్చిన తర్వాత ఆ రూపాన్ని ఊహించుకొని ప్రార్థన చేసి ఉండొచ్చు, అలా కూడా రూపం రావచ్చు. అంతే తప్పనిచ్చి ఏముండదు. కాబట్టి దేవుని యొక్క చిత్తము తెలుసుకోవటము చీటిల్లో కాదు, లేకపోతే ఇంకోలా కాదు, కానీ దేవుని యొక్క చిత్తము అల్టిమేట్గా దేవుని యొక్క వాక్యంలో ఉండే దేవుని యొక్క చిత్తము వస్తుంది అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి చీటీలు వేయాలా లేదా అనే ప్రశ్నకి చీటీలు వేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం మనకు ఉంది, దేవుని యొక్క వాక్యము చాలింది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూస్తే, మరి దేవుడు ఈ యొక్క సముద్రం మీద గాలిని విసరడానికి గల కారణం ఏంటంటే, మరి ఎక్కడికైతే యోనా పారిపోతున్నాడో మరి ఆ యొక్క ప్రదేశం నుంచి, ఆ పరిస్థితి నుంచి తిరిగి వెనక్కి తీసుకురావడం కొరకు దేవుడు ఈ యొక్క సముద్రం మీద ఈ యొక్క తుఫానును చెలరేగించాడనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తానుసారంలోనే, దేవుని యొక్క ఆ స్వాధీనంలోనే, ఆధీనంలోనే, ఆయన యొక్క సార్వభౌమ కృపలోనే ఏం జరిగిందంటే, మరి దేవుడు యోనాను ప్రేమిస్తూ ఎంతగా పారిపోతున్నప్పటికి కూడా దేవుని యొక్క ప్రేమ యోనాను వెంట తరుముతూ యోనా వెంటకొచ్చి మరి యోనా మీదే చిటి పడేటట్లుగా,
మరి యోనాను తిరిగి సముద్రంలో వేసేటట్లుగా దేవుడు సంకల్పించాడు. మరి యోనాను ఆ యొక్క సముద్రంలో పడవేయడం అనేది జరిగింది. తర్వాత యోనాను మరి ఒక మత్స్యాన్ని ఏర్పాటు చేసి యోనాను మళ్ళీ కాపాడటం కూడా జరుగుతూ ఉంది. చూడండి, మరి దేవుని యొక్క ప్రావిడెన్స్లో దేవుడు కొన్నిసార్లు మరణం వరకు తీసుకువెళ్తాడు. మరి యోనాకు కూడా మరణం రావచ్చు. మరి తుఫాను మరి ఎక్కువైతే యోనాకు ఏం రావచ్చు? మరణం రావచ్చు. నావికులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంటుంది. చూడండి, ఒక అవిధేయత మనతోటే ముగింపబడదు. ఇప్పుడు ఆ యొక్క తుఫాను యోనా మీదకు మాత్రమే రాలా, లేకపోతే యోనాను మరణం యొక్క తలుపులు తట్టేటట్లుగా చేయాల, యోనాను ఒక్కడనే చేయాల, మిగతా నావికులను కూడా చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం. కాబట్టి ఒక పాపము, ఒక అవిధేయత మనతోనే పోదు. చాలాసార్లు నేను చేశా కదా అనేటువంటి ఒక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి నా నిర్ణయము నాదని చెప్పేసి భావించుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఒక పాపము దాని యొక్క పర్యవసానాలు చుట్టుపక్కల ఉన్న వారి మీద కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. ఇప్పుడు నీటిలో మీరు రాయేశారనుకోండి, దాని యొక్క తొణుకు, దాని యొక్క అల అంతా వ్యాపించిద్ది. అలానే ఒక పాపము దాని యొక్క పాపము తాలూకు యొక్క మూలము మిగతా అందరి మీద ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు యెహోషువ గ్రంథంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఆకాను పైషీనారు వస్త్రము, బంగారు కమ్మీని దొంగిలించాడు. మరి ఆయన పట్టుబడ్డప్పుడు మరి ఆ పాపం యొక్క పర్యవసానం తన కుటుంబం మీద కూడా పడిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హామాను కూడా ఉన్నాడు, మొర్దెకై మీద వ్యతిరేకత చూపించాడు. మరి హామాను ఉరితీసి చంపారు. మరి హామాను చంపేటప్పుడు ఆయన కుటుంబాన్ని కూడా ఉరితీసి చంపినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, పాపము. యోనా ఇక్కడ తిరుగుబాటు చేశారు, నావికులు తిరుగుబాటు చేయలా. వాళ్ళు అవిశ్వాసులైనప్పటికీ, అంటే అన్యులైనప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్యులైనప్పటికీ కూడా మరి ఒక అన్యుడు వచ్చి మరి నిజమైన ప్రవక్తను తట్టి లేపి ఏం చేస్తాడంటే నువ్వు ప్రార్థన చేయని చెప్పేసి ఒక జ్ఞానోదయాన్ని కలగజేసినట్లుగా కలగజేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళేం పొరపాటు చేయలే, ఇక్కడ వాళ్ళ ప్రయాణం వాళ్ళు జరిపించుకున్నారు. ఇక్కడ పొరపాటు చేసింది ఎవరంటే యోనా. మరి యోనా యొక్క తప్పు మిగతా వారి మీద ప్రభావాన్ని చూపింది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి మన జీవితాల్లో కూడా మనం అనుకుంటున్నాం, మరి చాలామంది కుటుంబాలలో ముఖ్యంగా అక్రమ సంబంధాలు, ఇలాంటి కుటుంబ సన్నివేశాలను గమనించినప్పుడు ఏముంది, పాపాన్ని చేస్తాను, నేను ఎవరికి దొరకను, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది అని చెప్పేసి పాపాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దాని యొక్క పర్యవసానాలు కుటుంబాల మీద పడతాయి. పాపం యొక్క పర్యవసానం కుటుంబం మీద పడుతుంది. మన తిరుగుబాటు కుటుంబం మీద పడుతుంది. మన తిరుగుబాటు మనతో ఉన్న వారి మీద కూడా పడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి యోనా దగ్గరకు వచ్చి ఆ యొక్క నావికుడు తట్టి లేపుతా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయి అని చెప్తా ఉన్నాడు. మరి కొన్నిసార్లు దేవుడు అవిశ్వాసులను కూడా వాడుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు అన్యులు కూడా వాడుకుంటూ ఉంటాడు మనకు జ్ఞానోదయం కలుగులాగన. కొన్నిసార్లు వాళ్ళు సూటిగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అని సూటిగా ప్రశ్నిస్తూ ఉంటారు. దాన్ని మనము విని అర్థం చేసుకొని దేవునికి భయపడేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ యోనాను కూడా తట్టి లేపుతా ఉన్నారు. వాస్తవంగా యోనా వీళ్ళని తట్టి లేపాలి, యోనా వీళ్ళకు సువార్త చెప్పాలి. యోనా దేవుని ప్రవక్త అని చెప్పేసి ఈయన ద్వారా వాళ్ళ జీవితాల్లో ఏదైనా మార్పు కలగాలి. కానీ చివరికి వాళ్ళ ద్వారానే చెప్పించుకునే పరిస్థితుల్లోకి యోనా వెళ్ళిపోతా ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా దేవునికి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అన్యుల చేత కూడా, లేకపోతే కుటుంబంలో ఇతరుల వ్యక్తుల చేత కానీ, అవిశ్వాసుల చేత కూడా దేవుడు కొన్నిసార్లు మనకి బుద్ధి చెబుతూ ఉంటాడు. దాన్ని గ్రహించేటువంటి వారుగా ఉండాలి. మరి యోనా అయితే సముద్రంలో పడి ఆ నావికులను రక్షించాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆ యొక్క ఉగ్రత పాత్రను తీసుకొని కలువరి శిలువలోకి దూకాడు. కలువరి శిలువలో దూకి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమును అర్పించాడు. మరి యోనా సాధారణమైన నావికులను కాపాడి ఉండొచ్చు, యోనా యొక్క ప్రాయచిత్తము సాధారణమైన నావికులను కాపాడి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క ప్రాయచిత్తము ప్రతి ఒక్కరిని కాపాడుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రాయచిత్తం మనందరికి ప్రాణము ఉంది, అంటే మనందరికీ నిత్య జీవం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. కాబట్టి దేవుని దగ్గరికి వద్దాం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఉగ్రత పాత్రలోకి దూకాడు. దేవుని యొక్క ప్రచండమైన దేవుని కోపాన్ని ఆయన అనుభవించాడు.
నీ కొరకు నా కొరకు కలువరిసిలో తన ప్రాణమును పెట్టాడు. మరి యోనా నావికులని ఆత్మీయంగా రక్షించలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆత్మీయంగా రక్షించడానికి ఆయన కలువరిసిలో ప్రాణం పెట్టాడు. మరి ఇంకా యోనా లాంటి జీవితాన్ని కలిగి దేవునికి దూరంగాను వెళ్ళిపోతే దేవుడు కలవ చేసుకోవచ్చు, కలవ చేసుకోకపోవచ్చు. ఇప్పుడు యోనా జీవితాన్ని కలవ చేసుకోకుండా ఉన్నాడు అనుకోండి, దేవుడు యోనా జీవితము తర్షీషుకు వెళ్ళిపోయేది, ఆయన ఆత్మీయంగా పతనమైపోయేటువంటి వాడు, భ్రష్టుడైపోయేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నీవు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని యొక్క గర్దింపుకు నువ్వు వినకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఆయన విడిచిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి దేవుడు విడిచిపెట్టక ముందే, దేవుడు రోమీయులకు రాసిన పత్రికలో కొందరిని ఎన్నిసార్లు గర్దించినప్పటికి కూడా విననోలనేటువంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు, వారిని సాతానుకు అప్పగించాడు. లోకాధిపతికి దేవుడు వారిని అప్పగించాడు. వారు ఏం చేసినా కానీ దేవుడు పట్టించుకోవట్లేదు, వారి యొక్క అంతము నాశనమే. మరి దేవుడు నీకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. యోనాను వెంటబడినట్లుగా నీ వెంటబడతా ఉన్నాడు. నువ్వు నిత్య జీవం తీసుకురావడం కొరకు, ఆయన బిడ్డగా చేసుకున్నడం కొరకు తన ప్రాణమును అర్పించి నీ కొరకు నీ పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా యోనాలాగా అవిధేయతగా ఉన్నట్లయితే దేవుడు విడిచిపెడతాడేమో. యోనాకు బలమైన శక్తిని, గొప్ప తుఫాను చెలరేగి బుద్ధి చెప్పి దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు విశ్వాస అయి ఉండి కూడా ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఈ క్షణమే లోబడాల్సిందిగా దేవునికి తెలియజేస్తా ఉన్నాను. మరి చీటీ పడకముందే యోనా చెప్పి ఉండొచ్చు, మోకాళ్ళేసి అయ్యా నేను ఈ యొక్క పొరపాటు చేశాను, ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్రభువా, నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని మోకాళ్ళేసి ఆయన ప్రార్థన చేస్తుంటే మరి ఆ తుఫాను అంతకంతకు చెలరేయకుండా, వాళ్ళు కూడా ప్రాణాపాయంలోకి వెళ్లకుండా, ఆయన సముద్రంలో పడకుండా ఉండేటువంటి అవకాశాలు ఉండేవి. కాబట్టి తక్షణ రిపెంటెన్స్ని మన జీవితాల్లో కావాలి. మనందరం కూడా తక్షణమే ప్రభు సన్నిధిలో మన అవిధేయతను ఒప్పుకొని రిపెంట్ అయ్యేటువంటి వారుగా ఉందాం. దేవుడి మాట మనకిలో దీవించును గాక. ఆమేన్.